Hi, hello, namaste. You're watching ABN Andhra Jyoti. This is me, Lucky. సంపత్ నంది అసలు ఈ డైరెక్టర్కి ఒక ఇంట్రడక్షన్ అవసరమా? లేదు. ఎందుకంటే హీఈస్ నాట్ ఇన్ టు వన్ థింగ్. హీఈస్ ఇన్ టు ప్రొడక్షన్, హీఈస్ ఇన్ టు స్టోరీ రైటింగ్, డైలాగ్స్, ఎవ్రీథింగ్. వాట్ నాట్, మల్టీ టాలెంటెడ్ అండి. సో రైట్ నౌ ఇప్పుడైతే వదిలా ట్రైలర్ అందరం చూసాము. చాలా డౌట్స్ వచ్చేసాయి, చాలా అవాక్కి కూడా గురయ్యాము తమన్నా గారిని అలా చూసి. సో తెలుసుకుందాం ఈ మూవీకి సంబంధించి ఎన్నో విషయాలు. హాయ్ అండి. నమస్తే. నమస్తే. హౌ ఆర్ యు అండి? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? సూపర్ అండి. చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది వైట్ అండ్ వైట్లో ఇలా చూడడం మిమ్మల్ని. చాలా బాగుందండి. ఆల్ దిస్ 1.5 year స్ట్రెస్ ఉంది కదా, ఆ స్ట్రెస్ని తీయడానికి ఇలాంటి ప్లెజెంట్గా బిహేవ్ చేస్తున్నాం అంతే. ఓకే. అంటే కొన్ని మీరు ఇవి నమ్ముతారా, లైక్ డ్రెస్ కోడ్స్ ఇవన్నీ కొన్ని మనం ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తాయి, క్యారీ చేస్తాయి అట్లాగా? డెఫినెట్గా చేస్తుంది. వెన్ యూ ఆర్ ఫీలింగ్ కంఫర్టబుల్ విత్ యువర్ కాస్ట్యూమ్స్ లేదంటే మీ థాట్స్, డెఫినెట్గా అవి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కదా. ఇప్పుడు నేను ఈ ఇంటర్వ్యూ లోపు ఇన్ఫ్లుయెన్స్ అవుతానేమో మీ విషయాలు, మీ మాటలకి, మీ థాట్స్కి. బికాజ్ ట్రైలర్ ఈజ్ లైక్ సూపర్ పవర్ ప్యాక్డ్ అండి, పవర్ ప్యాక్డ్. అసలు తమన్నా గారిని ఇలా కూడా చూపించవచ్చు, ఎంత పవర్ఫుల్గా చూపించవచ్చు అని ఒక ముద్ర మీరు క్రియేట్ చేశారు. సీరియస్లీ, బికాజ్ మేము తనని క్యూటీగా ఇట్లా అంటే ఒక వైబ్లో చూసాము. దిస్ వైబ్ ఈజ్ లైక్ మీరు ఒక ఎక్స్పెరిమెంట్ అనే చెప్పాలి. ఇది ఎక్స్పెరిమెంట్ ఏం కాదండి, షీఈ్ ఏ కంప్లీట్ యాక్ట్రెస్. తను షీ కెన్ పర్ఫామ్ ఇలాంటి రోల్స్ కూడా చేయగలదు, గ్లామర్ రోల్స్ కూడా చేయగలదు, షీ కెన్ డాన్స్ వెల్, వాట్ నాట్, మీరు ఏవైనా చేయగలదు. ఆల్రౌండర్ అమ్మాయి కాబట్టి సో ఇది వర్కౌట్ అవుతుంది. ఎస్. అంటే ఒకసారి లుక్ టెస్ట్ చేసి ఉంటారు కదా, లుక్ టెస్ట్ ఏమైనా చేశారా అండి? ఒకసారి కాదు, 3-4 times చేసాం. 3-4 times కూడా చాలా రకాలుగా ట్రై చేసాం. ట్యాన్ మేకప్ చేసాం, సిగా అంటారు కదా పైన శివుడిలాగా, అలా ట్రై చేసాం. వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ రీసెర్చ్ వర్క్ ముందు చేయడానికి. నాగసాధులు ఎలా ఉన్నారు, శివసత్తులు ఎలా ఉంటారు, వాళ్ళ బట్టలే కాకుండా వాళ్ళ భావాలు ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ చాలా ట్రై చేసాం. బట్ ఫైనల్లీ వి ల్యాండెడ్ హియర్. ఇవన్నీ ఏమి సూట్ అవ్వవు, ఫేక్నెస్ని యాడ్ చేస్తున్నాయి. సో విల్ గో న్యాచురల్లీ. తన ఏ స్కిన్ టోన్ ఉందో అదే స్కిన్ టోన్. ఎందుకంటే నాగసాధుల్లో కూడా చాలామంది, మనకు తెలియని విషయం ఏంటంటే ఫారినర్స్ కూడా కాశీలో వచ్చి నాగసాధులుగా మాట్లాడారు. సో అలా ఉన్నప్పుడు వాళ్ళు ఫేర్గానే ఉంటారు కదా. సో మనం ఓన్లీ స్కిన్ని పట్టుకొని ఎక్కువ టార్చర్ అవుతున్నామేమో అని ఆల్మోస్ట్ 1.5 months 2 months ట్రై చేసి ఫైనల్లీ we got this look and everyone we impressed with the look whatever we అంటే మీరు స్కిన్ టోన్ గురించి ఇంత హైలైట్ చేస్తున్నారు అంత మ్యాటర్. that was the first negative feedback. people are team from సంపత్ నంది team they told me, సరే అమ్మాయి ఫేర్గా ఉంటుంది కదా, వీళ్ళంతా తిరుగుతుంటారు కదా, ట్యాన్ చేస్తే బాగుంటుంది, అందుకని నేను ఎక్కువ అండర్లైన్ చేశాను దాన్ని, అంతే, నథింగ్. బట్ తను ఆ స్కిన్ టోన్ పక్కన పెడితే తన లుక్ అవ్వచ్చు, తన పర్ఫార్మెన్స్ అండ్ డైలాగ్ డెలివరీ ఇన్బిల్ట్ అనిపిస్తుందండి. ఇవన్నీ డామినేట్ చేస్తున్నాయి. వేర్ ఇస్ ద స్కిన్ కలర్? ఐ డోంట్ సీ. నో, దట్ ఈస్ యాడింగ్ నౌ ఆఫ్టర్ అప్లైయింగ్. కాజల్ ఉంది కదా, ఆ కాజల్ అవన్నీ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు తన స్కిన్నే ప్లస్ అయిందేమో అనిపిస్తుంది. మేబీ. అండ్ చాలా రఫ్ అండ్ టఫ్గా, అంటే రఫ్ అండ్ టఫ్ కాదండి, భక్తురాలు కదా, శివ భక్తురాలు, శివసత్తి. వాళ్ళు ఏది మాట్లాడినా స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ ఉంటుంది కాబట్టి మనకు బయటికి రఫ్గా అనిపిస్తుంది, కానీ దే స్పీక్ ట్రూత్ అంతే. అంటే నాగసాధువులు ఇవన్నీ చెప్తున్నారు కదా, రీసెర్చ్ ఏ విధంగా ఉంది మీది? రీసెర్చ్ నేను ఇప్పుడు వెళ్ళిపోయి హిమాలయాల్లో అక్కడిక్కడే లేని రీసెర్చ్ చేయలేదు. మా ఇంట్లోనే మా గ్రాండ్ మదర్, మా నానమ్మ, ఆవిడ శివశక్తిగా అందరికీ తెలుసు మా ఊళ్ళో కూడా. సో చిన్నప్పుడు చూస్తున్నప్పుడు ఏమైంది ఈమెకి, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అనుకునేవాడిని తెలియక చైల్డ్హుడ్లో. సో ఆ తర్వాత ఓవర్ ది పీరియడ్ తర్వాత వేములవాడ అనే టెంపుల్కి వెళ్ళినప్పుడు, ఇంకొక ప్లేస్కి వెళ్ళినప్పుడు, వీళ్ళని శివసత్తులు అంటారు, వీళ్ళు శివుడికి డివోటీస్, వీళ్ళంటే వీళ్ళు ఆయన కోసమే బ్రతుకుతారు, ఆయన దగ్గరే ఆ టెంపుల్, వేములవాడ టెంపుల్లో శివసత్తులు అందరూ అక్కడే బ్రతికేస్తారండి, అన్నీ వదిలేసి వెళ్ళిపోయి అక్కడ బ్రతుకుతారు. సో తెలంగాణ పీపుల్ అందరికీ తెలుసు, అది కొత్త విషయం ఏం కాదు నేను చెప్పేది. సో ఇవన్నీ తర్వాత తెలిసినప్పుడు ఎప్పటి నుంచో ఉండింది అలాంటి ఒక రోల్ రాస్తే బాగుంటుందని.
ఫైనల్లీ ఓదెల పార్ట్ 1 అలా అయిన తర్వాత పార్ట్ 2 చేయాలనుకున్నప్పుడు ఒక నెగిటివ్ పవర్ని కంట్రోల్ చేయాలంటే అది లార్డ్ శివుడి కంటే గొప్ప పాజిటివ్ పవర్ ఏముంటుంది. సో ఆయన దూతగా నాగా సాధుగా ఈ క్యారెక్టర్ డిజైన్ చేయడం జరిగింది. డిజైన్ చేసిన తర్వాత నేను మరీ ఎక్కువ రీసెర్చ్ చేసి ఎక్కువ పుస్తకాలు చదివింది లేదు. బేసిక్ శివపురాణం, బేసిక్ శివపురాణము ఇట్లాంటివి 2-3 పుస్తకాలు చదివి మనకున్న జ్ఞానంతో స్క్రిప్ట్లో మనం ఎప్పుడైనా సరే కొంచెం ఫిక్షనలైజ్ చేస్తాం కదా, ఆ ప్రాసెస్లో స్టోరీ రాయడం జరిగింది. యా, అండ్ అంటే మోర్ ఓవర్ ఆ ట్రైలర్లో చూసుకున్నట్లయితే ఒక ఈవిల్ అండ్ గాడ్కి మధ్య ఒక ఫైట్ని మనం చూసాం. లైక్ కొన్ని అంతే స్టోరీ, అంతే వెరీ సింపుల్ స్టోరీ. గాడ్ ఓవర్ ఈవిలే, గుడ్ ఓవర్ ఈవిలే, అంతే. ఫెయిత్ వర్సెస్ ఏమంటారు ఫియర్, అలాంటి కాన్సెప్టే. కానీ ఆ కాన్సెప్ట్ని మేము ఎలా హ్యాండిల్ చేసాము, మేము ఎలా మిమ్మల్ని భయపెట్టాము, మేము ఎలా మిమ్మల్ని ఆ భయం నుంచి మళ్ళీ బయటికి లాగాము శివశక్తి ద్వారా, అంతే స్టోరీ. అంటే దాంట్లో కొన్ని సీన్స్ కనిపించాయి, లైక్ ఆ ఫైట్ కావచ్చు, పవర్ ఏదైతే మేము చూస్తున్నామో అది మీరు ఎట్లా అంటే ఆ థిన్ లైన్ని ఎలా బ్యాలెన్స్ చేశారని ఒక డౌట్ వచ్చింది. లైక్ ఇట్ షుడ్ నాట్ లుక్ ఆర్టిఫిషియల్ ఆల్సో, ఇట్ షుడ్ నాట్ మేక్ ఆర్టిఫిషియల్ ఫీలింగ్, ఇట్ షుడ్ బిలీవబుల్ టు ద ఆడిటోరియం ఆడియన్సెస్. సో ఆ థిన్ లైన్ని మీరు ఎట్లాగంటే టెక్నికల్గా ఎట్లా దీనికి వర్క్ చేశారు, దీనికి ఎలా చూసారు మీరు అని? టెక్నికల్గా అంటే ఇప్పుడు మనం ఎవరికి తెలియదు. మూవీస్లో చూస్తే మూవీస్లో మనం ఏం చూసాం, కొన్ని సినిమాల్లో స్పిరిటో గోస్టో అంటే గోస్ట్ వచ్చినప్పుడు ఇలా బిహేవ్ చేస్తారు, గోస్ట్ పవర్స్ ఇలా ఉంటాయి అని మనకు తెలుసు. ఆ పవర్స్ని చూపించాలంటే విఎఫ్ఎక్స్ సపోర్ట్ తీసుకొని ఇమాజినేషన్తో తను ఈ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఎనీ కైండ్ ఆఫ్ ఫామ్ అనేది అనుకున్నాం. అదే వీ హ్యావ్ డిజైన్డ్ వన్ బ్యూటిఫుల్ అండ్ టెరిఫిక్ ఎపిసోడ్ ఇన్ సెకండ్ హాఫ్ కాల్డ్ పంచభూతాల ఎపిసోడ్. దాట్ విల్ గివ్ యూ ద ఆడిటోరియం, అంతే. ఇంకా దానికంటే పైన ఏదన్నా ప్లాన్ పెద్దదే. సినిమా చిన్నగా స్టార్ట్ అయింది కానీ ప్లాన్ పెద్దదే. ఓ మై గాడ్. అంటే ఆల్రెడీ మాకు ఎక్స్పెక్టేషన్స్ హై ఉన్నాయి బికాస్ ఆఫ్ వన్ ఇంపాక్ట్ అనేది 2లో ఇంకా మేము ఎక్కువగా ఆబ్వియస్లీ సగం ఫ్యాన్ బేస్ మీకు ఇక్కడ క్రియేట్ అయిపోయారు కాబట్టి యూ డోంట్ నీడ్ ఎనీ ప్రమోషన్ ఆల్సో అని అనిపిస్తుంది. ప్రమోషన్ లేకపోతే ప్రజల దగ్గర తీసుకెళ్ళకపోతే ఇప్పుడు ఈ రోజుల్లో వాళ్ళకున్న ఆప్షన్స్కి సినిమా వచ్చింది పోయింది కూడా తెలియట్లేదు. ట్రూ. సో పాన్ ఇండియా వైడ్గా ఇట్లా చక్కగా ప్లాన్ చేశారు. సో అసలు మీరు అంటే మీరు ఆల్రెడీ బిలీవ్ చేస్తున్నారు కొన్ని పాయింట్స్ అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే కొన్ని డివైన్కి రిలేటెడ్ విషయాలు కావచ్చు, కొన్ని నమ్ముతున్నారు కదా మీరు. సో స్పిరిచువల్ పర్సన్ కంప్లీట్లీ ఆఫ్ నాకు తెలియదు, బట్ ఐఎమ్ స్పిరిచువల్ పర్సన్. ఐ బిలీవ్ ఇన్ ఎవ్రీథింగ్. బికాస్ స్పిరిచువల్ పర్సన్స్ ఆర్ టోటలీ డిఫరెంట్ అండి ఫ్రమ్ అదర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ చెప్పుకోవాలంటే. బికాస్ దే థాట్ ప్రాసెస్ హ్యూమన్స్ అండి, హౌ వి డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్? డిఫరెంట్, ఆల్ ఆర్ హ్యూమన్స్ ఓన్లీ. బట్ వాళ్ళ థాట్ ప్రాసెస్ కావచ్చు, వాళ్ళ అనాలిసిస్ స్కిల్స్ కావచ్చు, దే వర్కింగ్ స్టైల్ కావచ్చు, ద వే దే లుక్ ఆల్సో, it differs them from other people. We are all humans అని నా ఫీలింగ్. సో అంటే మీరు ఆ కొన్ని క్వాలిటీస్ ఉన్నాయేమో అని నేను అనుకుంటున్నాను. లైక్ ఆబ్వియస్లీ యువర్ థాట్ ప్రాసెస్ కావచ్చు, నా దగ్గర ఉండే వాళ్ళకి తెలిసేమో. యా. సో ఏంటి డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయండి, తిరిగిపోయినాయి, అసలు పవర్ ప్యాక్డ్ అనిపిస్తుంది. యా, అంటే ఇప్పుడు 2 years నుండి మీరు కంప్లీట్గా వర్క్ చేశారు దీనికి. ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అండి. 2 years కాదు, 1.5 years. అంటే అశోక్ తేజ గారికి అంటే మీ మధ్య ఎప్పుడైనా కొన్ని డిఫరెన్సెస్ ఏమన్నా వచ్చాయంటారా? దేనికోసం అంటే ఈ ఆబ్వియస్లీ మీరు సజెషన్స్ ఇవ్వడం కానీ సూపర్విజన్ చేయడం జరుగుతుంది. సో ఆయన థాట్ ప్రాసెస్ కావచ్చు, ఏమన్నా డిఫరెన్సెస్? అదేం లేదండి, స్క్రిప్ట్ ప్రొవైడ్ చేసి అన్నీ చేసింది నేనే కాబట్టి ఏ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా తను ఫాలో అయిపోయేవాడు. తన ఫ్రెండ్ అండి, ఆయన కోసం సినిమా పార్ట్ 1 తీసిందే తన కోసం. అండ్ దట్స్ అ హ్యూజ్ సక్సెస్ అయిపోయింది. సో ఇక్కడ మేమైతే కంటిన్యూయేషన్ ఉంటే ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటుందా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అలాంటి కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు. నాట్ ఎట్ ఆల్, అసలు అలాంటిది ఏమి ఉండదు. వేర్ ఓదెల రైల్వే స్టేషన్ లెఫ్ట్, ఓదెల పార్ట్ 2 విల్ స్టార్ట్, అట్లా ఉంటుంది అనమాట సినిమా. యా, అండ్ మోర్ ఓవర్ వీ ఆర్ ఆల్ నో వన్ థింగ్, దట్ ఇట్ ఈస్ అ రియల్ ఇన్సిడెంట్. ఇట్స్ అ రియలిస్టిక్. పార్ట్ 1లో మోస్ట్లీ రియల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి, పార్ట్ 2లో
పార్ట్లీ ఉన్నాయి, అంటే పార్షల్లీ బిగినింగ్ స్టేజ్లో కానీ లేదంటే స్టోరీలో ఓ 30-35 మినిట్స్ వరకు కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ యూజ్ చేసాం, కానీ తర్వాత అంతా ఫిక్షనలే. ఈ పంచభూతాలు ఇవన్నీ ఎక్కడ అవి జరగవు, కల్లో జరుగుతాయేమో కానీ రియల్గా జరగవు. ట్రూ. అండ్ అంటే మీకు ఒక ఇన్సిడెంట్ ఆల్రెడీ అది జరిగింది, అది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందా అండి? అంటే వెన్ యూ కేమ్ టు నో దట్ ఇన్సిడెంట్ హ్యాస్ హ్యాపెండ్ ఆల్రెడీ ఇన్ దట్ విలేజ్ అని మీరు అన్నారు కదా. అవునండి, అవును. అది చాలా డిస్టర్బ్ అయ్యాను నేను యాక్చువల్లీ. నేను మా ఊర్లో ఏదో గృహప్రవేశం, మా ఇంట్లోనే గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు ఒక పూజారి గారు వచ్చారు. నేను ఐ కాంట్ రివీల్ మచ్, కానీ ఆ రోజు తన ద్వారా తన పక్కనున్న వాళ్ళ ద్వారా నాకు కొన్ని ఇన్సిడెంట్స్ తెలిసినాయి అనమాట. తెలిసిన తర్వాత ఏంటి ఇక్కడ ఇలాంటివి జరిగినాయా, చూద్దాం, జరిగింది చెడు కదా, దాన్ని మంచిగా మనం ఎందుకు అది చేయకూడదు. ఆ ఇన్సిడెంట్ జరగడం ఊర్లో జరిగిన ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అయితే, ఆ ఇన్సిడెంట్లో జరగడం వల్ల నేను ఈ స్టోరీ రాయడం. కానీ ఈరోజు ఇది ఓదెల్లో మల్లన్న టెంపుల్ ఉందండి, అంటే శివ టెంపుల్ ఉంది, విచ్ ఈస్ వెరీ ఫేమస్. అలాంటి శివ టెంపుల్ గురించి చెప్పే అవకాశం నాకు దొరికింది, ప్రపంచానికి చెప్పే అవకాశం దొరికింది. ఇప్పుడు ఇండియా రేంజ్లో అక్రాస్ ఇండియా ఎక్కడైనా సరే ఓదెల 2 అనేది తెలుసు. యూ కెన్ ఆస్క్ యూపీ పీపుల్, మధ్యప్రదేశ్లో కావచ్చు, లేదంటే నార్త్ ఇండియాలో ఎక్కడ వెళ్ళినా కూడా ఇప్పుడు అంత పాపులర్ అయింది ఓదెల 2 అనేది. పాపులర్ ఎలా అయింది అంటే సినిమా రిలీజ్ అవుతుంది, అందులో తమన్నా కాస్ట్ అవ్వడం, ఇలాంటివన్నీ హెల్ప్ అయ్యి అంత దూరం వెళ్ళింది. సో ఆ ఇన్సిడెంటే వీటన్నిటికీ రీజన్. బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినా ఆ తర్వాత ఇంత దూరం తీసుకురావడానికి అదే రీజన్. అంటే చూసారా, ఒక చిన్న ఇన్సిడెంట్ అని చెప్పొద్దు కానీ అది ఎంత ఇంపాక్ట్, అది చాలా దారుణం అసలు అది ఆ ఇన్సిడెంట్. కానీ అంతే, సమ్ టైమ్స్ అంటారు కదా మనం చెడు జరిగినప్పుడు దాన్ని మళ్ళీ మంచిగా ఎలా మర్చుకోవాలని. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరగకపోతే అసలు ఈ జర్నీ లేదు. ట్రూ. లేదు అసలు. యా. అండ్ అంటే మనం కొన్ని బిలీఫ్స్, కొన్ని ఫెయిత్, అంటే కొన్ని నమ్మకాలు ఉంటాయి మనకు, వాటి వల్ల ఇలా జరిగింది అని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇట్స్ నాట్ ట్రూ, దాని వెనక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది, వాళ్ళు కొంచెం నాలెడ్జబుల్గా అన్నట్టు వాళ్ళ రీజన్స్ కొన్ని ఉంటాయి. సో మీరు దీనికి అంటే ఏ సైడ్ తీసుకుంటారు, విచ్ ఈస్ రైట్ ఫర్ యూ? నేను కూడా అంతేనండి, నమ్ముతాను. ఏది జరిగినా దానికి ఒక కారణం ఉంటుందని నమ్ముతాను. ఓకే. 100%. సైంటిఫిక్ రీజన్స్ వైపు కంటే కూడా మనకు తెలియని ఏదో శక్తి ఉంది, మనకు తెలియని ఏదో ఎనర్జీ ఉంది, ఆ ఎనర్జీయే మన అందరినీ డ్రైవ్ చేస్తుంది అనేది నమ్ముతాను నేను ఎక్కువ. యూనివర్స్, సైన్స్ ఉంటుంది, ఇట్ విల్ బీ దేర్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. కానీ మన సైన్స్ కూడా అందరినీ చాలా విషయాలు ఉన్నాయి. సో అందుకని సైన్స్ కంటే కూడా దీన్ని ఎక్కువ నమ్ముతాను. సంపత్ నంది గారు ఏంటి బాగా బిలీవ్ చేసే విషయం ఏంటి? వాట్ యు బిలీవ్? లివ్, లెట్ లివ్. వాట్ మేక్స్ యూ టు డ్రైవ్ టువర్డ్స్ పాజిటివిటీ? మనం బాగుండాలి, పక్కోడు కూడా బాగుండాలనుకుంటే చాలా, అంతే. ఇంకంతకంటే. ఓకే. నైస్ అండి, వండర్ఫుల్. అంటే ఇప్పుడు ఇంత గ్రేట్ ఇంపాక్ట్ చూసిన తర్వాత మీ జోనర్ ఆఫ్ మూవీస్ ఏమన్నా మారే ఛాన్సెస్ ఉంటాయా నెక్స్ట్? జానర్ ఆఫ్ మూవీస్ మారకపోవచ్చు, కానీ చెప్పే స్టోరీ టెల్లింగ్ మారుతుందేమో కొంచెం. ఓకే. లైక్ ఇంతకుముందు కొంచెం మనం ఎట్లా అంటే నేను చేసిన సినిమాల్లో, కమర్షియల్ సినిమాలైనా పాటలు, ఫైట్లు, ఎమోషన్కి, స్టోరీకి కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని. బట్ ఇప్పుడు అది చేంజ్ అవుద్దేమో అనుకుంటున్నా ఫర్దర్గా ఇప్పుడు చేసే సినిమాలు. యా. అండ్ ఇప్పుడైతే ఎక్కువగా చూసుకున్నట్లయితే ఇలా సూపర్ న్యాచురల్ థ్రిల్లర్స్ బాగా ఎంటర్టైన్ చేస్తున్నాయి అందరినీ. దే ఆర్ లైక్ ఎంజాయింగ్ దిస్ వన్. సో ఈ మూవీని ఇప్పుడున్న ఆడియన్స్ పల్స్ని క్యాచ్ చేసే విధంగా ఎలా మీరు ఎక్కడెక్కడ అంటే ఇంపాక్ట్ క్రియేట్ చేసే విధంగా ఏముంది అంటే ఏం చెప్తారు? టైట్ స్క్రీన్ ప్లే ఉంటుందండి, విజువల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది, సౌండ్ డిజైన్ ఉంటుంది, బ్యూటిఫుల్ సౌండ్ డిజైన్. సెపరేట్గా అట్రాక్ట్ చేసేలాగా వీళ్ళని చేయాలంటే, అలా చేయాలని మనం ఒక బ్యాలెన్స్ చేస్తూ తూకం వేసి ఏం చేయలేము. స్టోరీ టెల్లింగ్లో స్క్రీన్ ప్లే టైట్గా ఉంటుంది, విజువల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది, సౌండ్ డిజైన్ చాలా బాగుంటుంది. వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి సినిమాలకు సౌండ్ డిజైన్ చాలా ఇంపార్టెంట్. అజనీష్ లోక్నాథ్ గారు మ్యూజిక్ స్కోర్ చేస్తున్నారు ఆయన. సో ఇంకా ఆయన గురించి నేను ఏం చెప్పాలి. కాంతారా తర్వాత నుంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే ఎవరైనా సరే ఆయన పేరు చెప్పే సిచ్యువేషన్లో ఉన్నాం ఇప్పుడు. అండ్ కొంచెం ఏమన్నా వైలెన్స్ ఎక్కువగా ఉంటుందా? వైలెన్స్ ఉంటుందండి,
బికాస్ వీ హ్యావ్ సీన్ ద గ్లిమ్స్ ఇన్ ట్రైలర్ యాక్చువల్లీ. అదే స్మాల్ పోర్షన్ అది, కానీ వైలెన్స్ ఉంటుంది. ఆ వైలెన్స్ ఏ ఫామ్లో ఉంటుంది అనేది చూడాలి మీరు థియేటర్లో చూస్తే. అంటే ఇట్స్ ఎ కంప్లీట్ ఫ్యామిలీ మూవీ అనుకోవచ్చు. ఫ్యామిలీ మూవీ, 100% ఫ్యామిలీ మూవీ, కిడ్స్ కూడా చూడాల్సిన మూవీయే. ఇప్పుడు మీరు ఆ రోజుల్లో అమ్మోరు కానీ అరుంధతి కానీ, అమ్మోరులో కంటే అరుంధతిలో మనకు వైలెన్స్ లేదా ఉంటుంది, బట్ అందరం కలిసి చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో అలాగే ఇప్పుడు బుల్బులయ్య లాంటివి, స్త్రీ లాంటివి హిందీలో వచ్చిన సినిమాలు, వాటిని కూడా మనం అందరం చూడొచ్చు కదా, అలాగే ఉంటుంది. నాకు మిమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే యూ వర్క్ రియలీ హార్డ్ ఫర్ దిస్ మూవీ. నౌ వీఆర్ లైక్ చాలా కష్టపడి మనం ఎగ్జామ్ రాసి వస్తాం కదా, కష్టపడి చదువుకొని ఎగ్జామ్ రాసి వస్తాం. సో లెట్స్ ఏ రిజల్ట్ వచ్చినా ఓకే అనే ఫీలింగ్ మీరు ప్రెజెంట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. జర్నీని బాగానే, యూ నో దట్ I got it. will I be got super it. hit. I got it. But you are okay. You are settled now. I don't know that it will become hit or super hit or blockbuster industry. అది నాకు తెలియదు. మంచి సినిమా అయితే అవుద్ది. ఈ మంచి సినిమా అయ్యే దానికి రిజల్ట్ కంటే కూడా ఈ ప్రాసెస్ నేను చాలా బాగా ఎంజాయ్ చేసాయి, పర్టికులర్గా ఈ ఫిల్మ్కి. ఐ డోంట్ నో వై. మరి శివుడి సినిమా అవ్వడము, లేదంటే నేను ఎప్పుడూ యాక్షన్ పాటలు అలా తీస్తూ వచ్చి ఎంటర్టైనర్స్ తీస్తూ వచ్చి సడన్గా శివుడు టెంపుల్, శివలింగం షాట్స్, ఇలాంటి గెటప్లో తన్ని కాశీలో షూటు, ప్రయాగరాజ్లో ఏదో ఈ వైబ్స్ అన్నీ కూడా ఎవ్రీ డే ఎక్సైటింగ్గా ఉండేది. సో ఆ ఎక్సైట్మెంట్ వల్ల జర్నీ చాలా బాగా అనిపించింది. సో ఎప్పుడైతే జర్నీ బాగుందో అన్నీ బాగుంటాయని నమ్ముతున్నాను నేను. అంత వండర్ఫుల్ అండి. కాశీలో ఎన్ని రోజులు షూట్ చేశారు? కాశీలో ఆల్మోస్ట్ 3-4 days చేసాము. మూవీ లాంచ్ చేసిందే కాశీలో. ఓకే. అసలు అంటే మీరు తీసుకున్న ఈ బ్యూటిఫుల్ స్టెప్ వల్ల యూనో అదర్ పీపుల్ ఆల్సో గాట్ ఎఫెక్టెడ్ విత్ ద బ్యూటిఫుల్ స్పిరిచువల్ థింగ్ అని నాకు అనిపిస్తుంది. కావచ్చు కదా, ఎఫెక్ట్గా ఉన్నారో లేదో ఇన్స్పైర్ అయి ఉండొచ్చు ఏమన్నా. డెఫినెట్లీ. అంటే మహాకుంభలో టీజర్ లాంచ్ చేయాలి అంటే ఇప్పుడు నేను వేరే ఒక కమర్షియల్ ఆస్పెక్ట్లో ఏదైనా సినిమా రాసుకొని వెళ్ళి అక్కడ చేయలేను. ఆ అదృష్టం ఎలా వస్తుంది? ఇలాంటి సినిమా చేతిలో ఉన్నప్పుడు అది యాప్ట్ అనిపిస్తుంది అలాంటి ప్లేస్లో చేస్తే. సో ఆ అదృష్టం కూడా ఈ సినిమా ద్వారా వచ్చింది. అంటే ఈ మూవీ ద్వారా చాలా దొరికినాయి నాకు మంచి విషయాలు. సో దట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ అనిపిస్తుంది. మీరు థియరటికల్గా ఎంత వర్క్ చేసినా మేబీ ప్రాక్టికల్గా మీరు ఎప్పుడైతే దిగుంటారో ఫీల్డ్లోకి ఫర్ ద మూవీ షూట్, మీరు చెప్పింది ఇది రైట్ నౌ ఇంకా మీరు ఎక్కువ తెలుసుకోవడం కానీ ఇంకా బిలీఫ్ సిస్టమ్ అనేది ఎక్కువ అవ్వడం కానీ జరుగుతుంది, రైట్? డెఫినెట్గా అండి. ఒక 2-3 years క్రితం ఎవరైనా ఈ స్క్రిప్ట్ ఇచ్చేసి నన్ను డైరెక్ట్ చేయమంటే సారీ ఐ కాంట్ అనేవాన్నేమో. అంటే అప్పుడు నా మైండ్ సెట్ వేరు. ఈ జర్నీలో ఇలా మారిపోయాం. అసలు ఏం జరిగిందో తెలియదు. సమ్ టైమ్స్ యూ కాంట్ ఎక్స్ప్రెస్ అండి. ఓ మై గాడ్. బట్ వీ రియలీ నీడ్ టు నో వాట్ ఇట్ ఈస్ మేడ్ యూ సో దిస్ పర్సన్. ప్రాసెస్ అండి. ఇప్పుడు మీరు ఏదన్నా టీచింగ్ కోర్సులోనో లేదంటే ఏదన్నా స్పీచ్ ఇస్తున్నారనుకోండి, మీరు ప్రాసెస్లో క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తూ ఉంటే మీ ప్రాసెస్లో మీరు ఇచ్చే స్పీచే మారిపోవచ్చు. మీరు ఒకటి ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతే మీరు అక్కడ వాళ్ళ ఆన్సర్ ఇచ్చే విధానంలో చాలా డీప్గా వెళ్ళిపోయి అక్కడ నుంచి ఏవేవో విషయాలు టచ్ చేసి అద్భుతమైన స్పీచ్ ఇచ్చేసి బయటికి వచ్చి ఉండొచ్చు. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది బయటికి రాగానే? అసలు నేను వెళ్ళేటప్పుడు ఎంత వరీడ్గా వెళ్ళాను లోపలికి, బట్ ఆడిటోరియంలో ఎంతమందిని, ఎన్ని వేల మందిని ఇన్స్పైర్ చేసి బయటకు వచ్చానని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. సో అలాంటి ఫీలింగ్ అనమాట. జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఏముంది, ఒక శివుడి సినిమా, ఒక హారర్ థ్రిల్లర్, ఇది ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అనే మైండ్లో వెళ్ళాము. బట్ బయటికి వచ్చిన తర్వాత ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. థియేటర్లోంచి మీరు బయటకు వచ్చినప్పుడు కూడా మీ అందరికీ అది ఉంటుంది. ఈ సినిమాలో ఏదైతే మనం దయ్యాలు, భూతాలు ఇవి అంటామో వాటితో యుద్ధం చేసే విధానం చాలా కొత్తగా ఉంటుంది. కత్తులతోనో కర్రలతోనో లేదంటే ఇంకో రకంగా తను యుద్ధం చేయదు, పంచాక్షరి మంత్రంతో యుద్ధం చేస్తుంది. సో దాట్ విల్ గివ్ యూ సమ్ కైండ్ ఆఫ్ న్యూ ఎక్స్పీరియన్స్ ఇన్ ద థియేటర్ ఫర్ షూర్. మాటతో మనం అంటాం కదా ఏదన్నా మనసులో అనుకుంటే జరిగిపోతుందని, అలాంటి పంచాక్షరి మంత్రంతో ఇంత చేయొచ్చా, ఇంత ఉందా అసలు? మనందరికీ తెలిసిందే. నేను ఒకసారి మళ్ళీ ఆ స్క్రీన్లో క్లైమాక్స్లో డిస్కస్ చేశాను. ఆ విషయం వచ్చినప్పుడు మాత్రం ఎంతోమంది శివభక్తులు కూడా అవునా, అరే ఇది ఇన్నాళ్ళుగా మనం శివుడిని కొలుస్తున్నాం, ఈ లాజిక్ మనకు, ఈ విషయం మనకు తెలియదే అనే ఫీలింగ్ కూడా వస్తుంది. చాలా మంచి విషయం ఉంది. నేను ఎవడో చెప్పింది ఏదో కొత్తగా రాశానని, కానీ ఆ పుస్తకాల్లో ఉందే నేను స్క్రీన్ మీదకి తీసుకొచ్చాను.
అది చాలా 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 రోజులు గుర్తుండే విషయం, చాలామందికి వాళ్ళు బ్రతికున్నంత కాలం గుర్తుండే విషయం. పుస్తకాల్లో ఉన్నదే స్క్రీన్ మీదకి తెచ్చారన్నారు, కానీ మీరు అది ఎలా ప్రెజెంట్ చేశారనేది కూడా మనకు ఇంపాక్ట్ ఉంటుంది. దానికి చాలా చాలా అసలు చాలా వర్క్ చేయాల్సి వచ్చింది, సింపుల్గా అర్థం అయ్యేలా చేయడం కోసం. బికాజ్ ఇట్స్ కాంప్లికేటెడ్ థింగ్ అంతే. ఓన్లీ మంత్రం, ఆ మంత్రాన్ని ఎలా వాడాము, ఎలా అంటే మనం వాడడం కాదు, ఆ మంత్రంలో ఎంత పవర్ ఉందో చెప్పాం, సింపుల్గా చెప్పాలంటే సినిమాలో. తమన్నా గారు ఏమైనా చూసారా, ప్రివ్యూ ఏమైనా చూడడం జరిగిందా? షూట్ చేసినప్పుడు చూసిందే, అక్కడ ఏదైనా ఎడిట్ చేస్తే అవి చూడడం. అంటే తన రియాక్షన్ ఏ విధంగా ఉంది, అసలు తన ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి? తన ఫీలింగ్స్ ఏంటో స్టోరీ విన్న దగ్గర నుంచి తను చాలా ఎక్సైటెడ్, కొంచెం బ్లైండ్గా నమ్ముతుంది, ఏదైనా చేస్తే గట్టిగానే చేస్తాను లేదని. ఓకే, సో ఎనీవేస్ అసలు వీఆర్ సో ఎక్సైటెడ్, ఎందుకంటే మీ మాటలు అండ్ ద వైబ్ యూ గేవ్ టు మీ, ఇట్ ఈస్ లైక్ యూనో వీ షుడ్ వాచ్ దిస్ మూవీ అనే ఫీలింగ్ వస్తుంది ఫర్ ష్యూర్. చెప్పడం వేరు, బట్ రియలీ షుడ్ గో అండ్ వాచ్ టు నో మోర్ అబౌట్ ద స్పిరిచువాలిటీ. యూ వోంట్ రిగ్రెట్, యూ వోంట్ డిసప్పాయింట్ విత్ ద మూవీ. మీరు వెళ్ళండి, చాలా రోజులు గుర్తుంటుంది మీకు మూవీ. 100%. గుర్తు లేకపోతే నాకు ఫోన్ చేయండి, మీకు అయిన ఖర్చు మొత్తం నేను పంపించేస్తాను. ఈ ఒక్క మాటతో కన్ఫామ్గా ఇంట్లో బయలుదేరిన దగ్గర నుంచి మీకు ఆ పాప్కార్న్కి అయిన ఖర్చు దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి వచ్చే పెట్రోల్ ఖర్చు వరకు అన్నీ పంపిస్తాను. No, you are presenting such a positive, powerful, important movie for right now generation కోసం. So we will watch for sure. So we are expecting ఇలాంటి ఒక power packed movies from you ఇంకా ఫర్దర్గా కూడా. So thank you so much for your amazing time అండి. Thanks a lot and congratulations. Thank you so much. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. Until then keep watching ABN ఆంధ్రజ్యోతి.